Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today we will discuss about impact of municipal solid waste on environment and health. ఈ మున్సిపల్ ఘన వ్యర్థాలు పరిసరాల మీద, పర్యావరణం మీద, మరి మన అందరి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే దాని గురించి ఈరోజు మనం చర్చిద్దాం. నేను చర్చించే ప్రశ్న ఏమంటే, బ్రీఫ్లీ అవుట్లైన్ ది ఇంపాక్ట్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. పర్యావరణం మరియు ఆరోగ్యంపై మున్సిపల్ ఘన వ్యర్థాల ప్రభావాన్ని క్లుప్తంగా వివరించండి. అలాగే అగ్రికల్చర్ సాలిడ్ వేస్ట్ గురించి ఏమి ఇంపాక్ట్స్ ఉంటాయి, అవి ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ యొక్క ఇంపాక్ట్స్ ఏముంటాయి, అవి మీరు ఇదే నమూనాలో మీరు దాన్ని కూడా ఆలోచించి విశ్లేషించి దాన్ని కూడా మీరు ఈ రెండింటిని కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ యువర్ హోంవర్క్. సో ఈ మున్సిపల్ ఘన వ్యర్థాల గురించి ఫస్ట్ దాని ఇంపాక్ట్ చూద్దాం. డిస్పర్స్ సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ ది ఇల్లీగల్ ఓపెన్ డంప్స్ ఆఫన్ బ్లాక్స్ ది డ్రైన్స్. ఇటు చూడండి, కాలువలంతా ఓపెన్ డ్రైన్స్ ఉంటాయి చాలా చోట్ల, అవన్నీ కూడా బ్లాక్ అయిపోతుంటాయి. అండ్ స్యూయర్స్ విచ్ ఆర్ క్రియేటింగ్ ఫ్లడ్డింగ్ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్ ఇన్ ది సిటీస్. దీనివల్ల ఏమవుతుంది, కొంత ఫ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లా ఫ్లడ్డింగ్ అంటే ఇండ్లు మునిగిపోయేది అట్లా కాదు, రోడ్లలో కొంత ఈ డ్రైనేజ్ వస్తుంది, అదంతా అన్హైజీనిక్, ఇంకా చెప్పాల్సిన పర్లేదు, ఆరోగ్యానికి చాలా హానికరం అది. ఇంకా బ్లాక్డ్ డ్రైన్స్ అండ్ వేస్ట్ వాటర్ ఫ్లడింగ్ డ్యూ టు బ్లాకేజ్ ఆఫ్ డ్రైన్స్ ఆర్ గ్రేట్లీ సపోర్టింగ్ మాస్కిటోస్. ఇట్లా బ్లాక్ అయిపోయినాయి అనుకో, నీళ్ళు ఫ్లో అవుతూ ఉండాలి, బ్లాక్ అయిందంటే మాస్కిటోస్ వచ్చేస్తాయి. అంటే దోమలు అవన్నీ ఇక్కడే గుడ్లు పెట్టి మెల్లిగా అట్లే వాటర్ ఆగింటే వాటికి కండ్యూసివ్ కండిషన్ అనమాట అది. మలేరియా, డెంగ్యూ ఈ రెండు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. డెంగ్యూ మనం చూస్తూనే ఉన్నాం చాలా రెగ్యులర్గా. ఇప్పుడు కరోనా గురించి మాట్లాడతాం కానీ డెంగ్యూ గురించి పట్టించుకోం. సో ఎందుకంటే కరోనా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చింది, వాళ్ళు హైలైట్ చేస్తున్నారు, మనం చేస్తున్నాం. ఈ డెంగ్యూ అనేది మనకే ఉంది, వాళ్ళకంత లేదు. ఎందుకంటే ఇట్లా ఆగిపోయి నీళ్ళు అక్కడ దోమలంతా గుడ్లు పెట్టి పెంచి పెరిగి అట్లా లేదు కదా వాళ్ళకి, మనకే ఉన్నాయి ఇట్లా. ఇంకా ఈగలు, ఫ్లైస్ అవన్నీ కూడా ఇట్లా ఘన వ్యర్థాలు ఇట్లా ఆపిన తర్వాత ఈగలు ఎక్కువ ఉంటాయి అక్కడ. చూడండి ఎక్కడైనా కానీ ఈ గార్బేజ్ దగ్గర ఈగలు ఎక్కువ వాళ్తుంటాయి. ఆ దగ్గరలోనే కొన్ని క్యాంటీన్స్, హోటల్స్ అన్నీ ఉంటాయి. లేకుంటే బండి మీద ఏదైనా అమ్ముతుంటారు తిండి పదార్థాలు, అక్కడ తింటూ కూడా ఉంటాము. ఆ ఈగలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్తుంటాయి. ఓపెన్ సాలిడ్ వేస్ట్, ఎక్కడైతే ఓపెన్గా సాలిడ్ వేస్ట్లు అంతా కవర్డ్ ప్లేసెస్లో ఉంటే పర్లేదు, మనం అంతా ఓపెనే కనిపిస్తూనే ఉంటాయి, అక్కడ ఈగలు కూడా వస్తాయి. వెరీ ఎఫెక్టివ్ వెక్టార్స్ అంటే అవి క్యారియర్స్ అనమాట. అవి ఈ జబ్బులు ఉంటాయి కదా వాటిలన్నిటినీ క్యారీ చేస్తుంటాయి. వైరస్లు, బ్యాక్టీరియాలు అన్నిటినీ క్యారీ చేస్తాయి ఇవి పర్సే. అంటే వాటి మటుకు అవేమి మనకు హానికరం కాకపోయినా వాటిలో చుట్టూ ఇవి ఉంటాయి. సో వి కాల్ దెమ్ యాజ్ వెక్టార్స్. అవి డిసీజెస్ని, ఈ జబ్బుల్ని ఒక చోటు నుంచి ఒక చోటికి స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈగలు కూడా. తర్వాత ప్రపోర్షన్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ ఇన్ ఓపెన్ డంప్స్ అండ్ వేస్ట్ డ్రైన్స్ ఆర్ ప్రొవైడింగ్ అన్ అట్రాక్టివ్ షెల్టర్ ఫర్ ర్యాట్స్. ఈ ఎలుకలు ఏం చేస్తాయంటే, చూడండి పందికుక్కులు, ఎలుకలు రోడ్లలో చనిపోయి ఉంటాయి, లేకుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడివి అంటే డ్రైనేజ్, ఈ డంప్ దగ్గర, ఈ సాలిడ్ వేస్ట్లు ఎక్కడైతే గార్బేజ్ ఉంటుందో అక్కడే ఎలుకలు, వాటికి ఆహారం అదే అన్నమాట. మనం చూస్తూ ఉంటాం, ఇళ్ళల్లో ఎక్కువ కనపడవు కదా,
రోడ్లల్లో ఎక్కడివి అంటే రోడ్లల్లో వాటికి ఆహారం ఎక్కడుంది? ఈ గార్బేజ్. ఈ ర్యాట్స్ ఏం స్ప్రెడ్ చేసి డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట ర్యాట్స్. డ్యామేజింగ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, అవి ఏం చేస్తాయి? ఇంకా ఎలక్ట్రిక్ కేబుల్స్ని కూడా కొరుకుతూ ఉంటాయి. వాటికి ఏం ఆనందమో తెలియదు. ఇంకా అవి చాలా డ్యామేజింగ్ చేస్తుంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రికల్ వైర్స్ కావచ్చు, ఏదో ఒకటి కొరుకుతూ ఉంటాయి అవి. డిసీజెస్ కూడా వాటి వలన. ఇంకా కొంతమంది ఇట్లా ఓపెన్ బర్నింగ్ చూస్తూనే ఉంటాం మనం. ఈ మున్సిపల్ వర్కర్సే ఇట్లా అంతా చెత్త అంతా ఒక చోటేసి కాల్స్తూ ఉంటారు. ఓపెన్ బర్నింగ్ కలెక్టెడ్ సాలిడ్ వేస్ట్ కాజింగ్ ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు ఢిల్లీ లాంటి నగరాలలో చాలామంది చనిపోతున్నారు లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడా. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయి ఇంకా అన్ని సిటీస్కి వస్తుంది దగ్గరలో. సో ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్ అగ్రివేట్ అవుతాయి ఇట్లాంటి ప్రాక్టీసెస్ వలన. ఫర్దర్ మోర్ ఇట్స్ ఆల్సో కాజింగ్ ఇల్నెస్ అండ్ రెడ్యూసింగ్ విజిబిలిటీ కూడా చూడండి కనపడదు, కొంచెం దూరంలోనే. విజిబిలిటీ ప్రాబ్లం ఆల్రెడీ ఢిల్లీలో వచ్చేసింది. చాలా ప్రాబ్లం, డ్రైవింగ్ కూడా ప్రాబ్లం. సో ఇంకా ఇల్నెస్ వస్తుంది, రెడ్యూసింగ్ విజిబిలిటీ వస్తుంది ఈ సాలిడ్ వేస్ట్ని మనం బర్న్ చేయడం వలన. తర్వాత అన్కలెక్టెడ్ సాలిడ్ వేస్ట్ ఇట్లా రోడ్లలో వదిలేస్తారు. అది ఈ మధ్య ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎక్కువైంది. ఏమంటే అది తీసేశారు. ఈ పెద్ద పెద్ద బిన్స్ పెట్టారు కదా ముందు, అవన్నీ తీసేశారు ఇప్పుడు. అవి ఎక్కువ ఎందుకంటే ఓవర్ఫ్లో అయిపోతున్నాయి, రోడ్ల మీద పడుతుంది. ఇట్లా కాదు, ఇళ్ళల్లోకి వచ్చి కలెక్ట్ చేస్తామని. కానీ అది ఇళ్ళల్లోకి వచ్చేది లేదు, అంతా రోడ్లలో వేస్తే ఇట్లా పడుతుంది ఇప్పుడు. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్కడ పడితే అక్కడ డీగ్రేడింగ్ ది అర్బన్ ఎన్విరాన్మెంట్, డిస్కరేజింగ్ ఎఫర్ట్స్ టు కీప్ స్ట్రీట్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ క్లీన్. ఇది ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైనా కానీ ఇంకా రోడ్లు అంటే డస్ట్బిన్స్ లాగా కనిపిస్తుంది, ఈసిరి వేసేస్తూ ఉంటాం మనం. అదే ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళాం, మన వాళ్ళే వేరే కంట్రీస్. నేను అమెరికాలో ఉన్నాను చాలా ఏళ్ళు. సో ఇట్లాంటి అమెరికన్ రోడ్స్లో కానీ యూరోపియన్ రోడ్స్లో కానీ వేయబుద్ధి కాదు, ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ ఉంటాయి అవి. మనం వెయ్యం, జాగ్రత్తగా ఉంటాం. ఇట్లాంటి చోట ఇట్లా చాలా చెత్త కనిపిస్తుంది, మనం ఇంకొక చెత్త తీసి అక్కడ వేసేస్తాం. సో రోడ్ అంటే చెత్త అనేసి అర్థమైపోయింది జనాలకి. ఎట్లంటే అట్లా వేస్తూ ఉంటారు. సో అది కంటామినేటింగ్ బిహేవియర్. అంటే ఒకరు వేస్తారు అట్లా ఇట్లా పడిపోయింది చెత్త, ఇంకొక నలుగురు ఆ దారిలో పోతే ఇక్కడ చెత్తేసి వెళ్ళిపోతారు రోడ్లో. ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పాలిథిన్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ ఏ సిటీ అయినా, పాకిస్తాన్, ఇండియా, ఎనీవేర్, దే ఆర్ జనరేటింగ్ ఎస్థెటిక్ న్యూసెన్స్ అండ్ దే మే ఆల్సో కాజ్ డెత్ ఆఫ్ గ్రేజింగ్ అనిమల్స్ విచ్ ఈట్ దెమ్. చూడండి ఇట్లా ఆవులకి కొంతమందికి నోటికి కూడా కట్టేసి ఉంటారు. అట్లా తినకుండా బయటకు వచ్చి పాపం ఆవులు ఏదో ఒకటి మేస్తూ ఉంటాయి, వాటితో పాటు ఈ తిన్నాయనుకోండి పాలిథిన్ బ్యాగ్స్, అవి చనిపోతాయి. డ్యూ టు ల్యాక్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఫెసిలిటీస్ టు వేస్ట్ కలెక్షన్ క్రూ, ఇట్లా వీళ్ళు మనుషులు తీసుకుపోతుంటారు కదా, వాళ్ళకి పాపం గ్లౌజులు కూడా ఉండవు. నేనే చాలామందికి ఇస్తుంటాను. సో గ్లౌజులు వేసుకు వాళ్ళు తీసుకోరు కూడా, వాళ్ళకి అలవాట్లేదు. మామూలు చేతులు పెట్టేస్తారు అట్లే గార్బేజ్లో. అంతా ముందు ఏవో కుచ్చుకుంటాయి, గాజు బెంకులు ఏవో ఉంటాయి, అన్హైజీనిక్, హజార్డస్ వేస్ట్ అన్నిట్లో అట్లే చేయి పెడతారు. అట్లే మళ్ళీ భోజనం చేస్తే అట్లే తింటూ ఉంటారు వాళ్ళు పాపం. చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళని చూడండి, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి మీరు. సో మన కోసం ఇంత క్లీన్ చేస్తున్నారు కదా, కానీ వాళ్ళకి ఆక్యుపేషనల్ హజార్డ్స్ చాలా ఉంటాయి. స్ట్రెయిన్స్ ఫ్రమ్ లిఫ్టింగ్ అంటే తర్వాత ఇంజరీస్ ఉంటాయి, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వాళ్ళ మీద. వాళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కదా, వెహికల్స్ ఏమి ఆగవు వాళ్ళు ఉన్నారు కదా అని. సో తగులుతూ ఉంటాయి వాళ్ళకి. ఇట్స్ ఏ వెరీ బిగ్ ఇష్యూ ఫర్ దెమ్. ఇంకా చాలామంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో కూడా ఇంకా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏరుకుండేటోళ్ళు వాళ్ళంతా ఉంటారు. ఇంకా కూడా ఓపెన్ డంప్స్ అండ్ ది రోడ్ సైడ్ అండ్ హెవీలీ సైజ్డ్ సాలిడ్ వేస్ట్ స్టోరేజ్ కంటైనర్స్
ఆర్ ఆల్సో క్రియేటింగ్ ట్రాఫిక్ బ్లాకేజెస్. ఈ కొన్ని చూడండి, ఇట్లా ట్రాఫిక్ పోతూనే ఉంటుంది, ఇట్లా పెరుగుతూనే ఉంటాయి ఇవి. ఆ ట్రాఫిక్ పోవడానికి ఉన్న ప్లేస్ తగ్గుతూ వస్తుంది. సో ట్రాఫిక్ యొక్క బ్లాకేజెస్ కూడా జరుగుతుంటాయి. లాట్ ఆఫ్ డేంజరస్ ఐటమ్స్ అంటే బ్రోకన్ గ్లాసెస్, రేజర్ బ్లేడ్స్, హైపోడర్మిక్ నీడిల్స్, హెల్త్ కేర్ వేస్ట్, ఏరోసాల్ క్యాన్స్, ఎక్స్ప్లోజివ్ కంటైనర్స్, కెమికల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీస్, ఇట్లాంటివన్నీ కూడా చాలా డేంజరస్ ఐటమ్స్ అనమాట. మే కాజ్ రిస్క్స్ ఆఫ్ ఇంజురీ ఆర్ పాయిజనింగ్ కూడా కావచ్చు, పర్టికులర్లీ టు స్కావెంజర్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అట్లనే ఎవరికైనా రావచ్చు. వీళ్ళకు దే ఆర్ మోర్ ప్రోన్ టు దిస్. ఇంకా ఓపెన్ బాడీ ట్రక్స్, మన ఇండియాలో మొత్తం ఓపెన్ బాడీ ట్రక్స్, ఈవెన్ వేరే కంట్రీస్లో కూడా మనం అవే చూస్తున్నాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ చుట్టుపక్కల కంట్రీస్లో కూడా ఇట్లాంటి ఓపెన్ బాడీ ట్రక్సే ఉన్నాయి. కలెక్షన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ వితౌట్ కవర్స్, దిస్ ప్రాక్టీస్ ఈజ్ టోటలీ అన్హైజీనిక్. పడిపోతూ ఉంటుంది కింద. తర్వాత రెయినీ సీజన్ వచ్చింది, వానలు పడ్డాయనుకోండి, లీచేట్ అంటే దీంట్లో నుంచి వచ్చే ఇదంతా వాటర్ అంతా దానికి వెళ్ళి కెమికల్స్ అన్నిటిని కలుపుకొని బయటకు వస్తుంది. ఓపెన్ డంప్డ్ సైట్స్ ఈజ్ కాజింగ్ సీరియస్ పొల్యూషన్ టు వాటర్ బాడీస్. సో హైదరాబాద్ విషయానికి వస్తే హుస్సేన్ సాగర్ చూడండి, అది అసలు వాటర్ బాడీ, అది ముందు డ్రింకింగ్ కోసం వాడేటోళ్ళు అంటే నమ్మగలమా? సో అదంతా కూడా వాటర్ బాడీస్ చాలా, అంటే అక్కడ అసలు చేపలు కూడా బతకవు. ఒకవేళ ఏమైనా బతికినా అవి ఎవరైనా తిన్నారంటే వాళ్ళు బతకరు. సో కెమికల్స్, మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది. చూడ్డానికి ఏం బాగుంటుంది, మధ్యలో బుద్ధ విగ్రహం కూడా పెట్టుకున్నాం. కాకపోతే ది వే వి మెయింటైన్, ఇంత వర్స్ట్గా వాటర్ బాడీస్ని మెయింటైన్ చేసే కంట్రీ ఈ 1-2 చుట్టుపక్కల కంట్రీస్ తప్పించి అసలు వేరే కంట్రీస్లో ఇంత హారబుల్గా మెయింటైన్ చేయరు. చాలా నీట్గా ఉంటాయి వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ని ఎంకరేజ్ చేసుకోవడం కావచ్చు, వాటర్ బాడీస్లోకి ఈ లీచేట్ అంటే దీంట్లో నేను నీళ్ళంతా గార్బేజ్లో కలిసి అక్కడికి వెళ్ళిపోవడం, ఆ ఇండస్ట్రియల్ సీవేజ్ అంతా వచ్చేసి దాంట్లో కలిసిపోవడం, చాలా హారబుల్గా ఉంటాయి మన వాటర్ బాడీస్ మెయింటెనెన్స్. ఎవ్వడికి రెస్పెక్ట్ లేదు, ఏం చెయ్యము. వాటర్ బాడీస్ని అయితే చాలా పొల్యూట్ చేస్తున్నాం. ఇదంతా కూడా గార్బేజ్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. ఈ వాటర్ బాడీస్ ఇలా కావడానికి ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ 2. తర్వాత హై పర్సంటేజ్ ఆఫ్ కలెక్టెడ్ సాలిడ్ వేస్ట్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ అన్సాటిస్ఫాక్టరీ వేస్. అసలు సాలిడ్ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయట్లే. యాస్థెటిక్ న్యూసెన్స్, చూడ్డానికి చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఆ ఊర్లలో మెయిన్గా వెస్ట్రన్ కంట్రీస్కి మనకి మెయిన్ డిఫరెన్స్ ఇదే అనమాట. ఈస్థెటిక్గా కూడా చూడ్డానికి రోడ్లలో అంతా ఈ గార్బేజ్ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లోనే ఉందనుకోండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినాం, ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లు వేయం, రోడ్లో వేసేస్తాం. అదంతా మన ఇల్లే. ఒక రకంగా చూస్తే ఇల్లు బయట కూడా కిందికి దిగుతానే ఎలా ఉంది అని చూస్తే మనము ఇంట్లోనే ఉండం కదా 24 hours, బయట కూడా వస్తాం. సో అక్కడ కూడా బాగుండాలి కదా చూడ్డానికి. ఇంటీరియర్స్ కోసం 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఈ రోజుల్లో. మరి బయట అక్కడ కూడా 1 లక్ష రూపాయలు ఒక్కొక్క ఇల్లు ఖర్చు పెడితే అక్కడ కూడా నీట్గా ఏం కనపడకుండా మొత్తం నీట్గా డిస్పోజ్ చేసుకోవచ్చు కదా. ఇది ఎస్థెటిక్ న్యూసెన్స్ అనమాట. స్మెల్, టర్మ్స్ ఆఫ్ స్మెల్ అండ్ వాసన వస్తూ ఉంటుంది, చూడ్డానికి బాగుండదు. సో అందుకే ఈవెన్ పాష్ ఏరియాస్, సోకాల్డ్ పాష్ ఏరియాస్లో కూడా ఇలాగే ఉంది. సో చాలా కాస్ట్లీ ఏరియాస్, గజం 1,50,000 అమ్ముతున్న ఏరియాస్లో కూడా ఇంతే గార్బేజ్ పడుతుంది. సో చూడ్డానికి చాలా డర్టీగా ఉంటుంది. లిక్విడ్స్ అండ్ ఫ్యూమ్స్, ఇక్కడి నుంచి ఇట్లా మధ్యలో ఫ్యూమ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఎస్కేపింగ్ ఫ్రమ్ ది డిపాజిట్స్ ఆఫ్ కెమికల్ వేస్ట్ ఉన్న చోట అలా జరుగుతూ ఉంటుంది. క్రియేటింగ్ ఫ్యాటల్ ఆర్ అదర్ సీరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్
టు ది కమ్యూనిటీ. సో చాలా భయంకరమైన మరి ఎఫెక్ట్స్ అన్నీ వస్తున్నాయి ప్రజలందరికీ దీనివలన. ఇంకా కూడా ఏమున్నాయంటే ఇండియా ఈజ్ టర్నింగ్ ఇంటూ వన్ బిగ్ గార్బేజ్ డంప్. ఇండియా మొత్తం ఒక గార్బేజ్ డంప్ లాగా తయారవుతుంది. 20% ఆఫ్ మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ ఇండియా ఆర్ కాస్డ్ బై ల్యాండ్ ఫిల్స్. ఇక్కడంతా ఎత్తుకొచ్చి అక్కడ ఎక్కడో చోట డంప్ చేస్తుంటాం కదా, దాంట్లో నుంచి వచ్చే మీథేన్ గ్యాసు రావడానికి వన్ ఆఫ్ ది సోర్సెస్ వచ్చి ఈ ల్యాండ్ ఫిల్స్ అనమాట. అది గ్రీన్ హౌస్ గ్యాస్. ది ఎర్లియర్ ల్యాండ్ ఫిల్స్ ఆర్ వితౌట్ బాటమ్ లైనర్స్. సో కింద బాటమ్ లైనర్స్ పెట్టాలి సో దట్ అదంతా మళ్ళీ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోకుండా, కానీ అట్లా పెట్టరు. విచ్ అలౌస్ ది లీచేట్ టు సీప్ ఇన్ టు ది గ్రౌండ్ కాసింగ్ గ్రౌండ్ వాటర్ అండ్ ల్యాండ్ పొల్యూషన్. ల్యాండ్ పొల్యూట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. సో ఇంకా మనకు వీ హ్యావ్ ఓన్లీ వన్ ఎర్త్ కదా. సో దీన్ని ఇట్లా ల్యాండ్ అంతా పొల్యూట్ చేసుకుంటా, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేసుకుంటా పోతే మరి ఎక్కడ మనం బతకాలా? ఇట్ మే ఆల్సో రిజల్ట్ ఇన్ డిటీరియేషన్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది. తర్వాత వేర్ గార్బేజ్ క్వాంటిటీస్ ఆఫ్ సాలిడ్ డ్రై వేస్ట్ ఆర్ స్టోర్డ్ ఇన్ హాట్ క్లైమేట్స్ దిస్ మే క్రియేట్ ఎ ఫైర్ హజార్డ్. అక్కడ మంట కూడా మండే అవకాశం ఉంది. ఎయిర్ పొల్యూషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫైర్ థ్రెట్స్ ఉన్నాయి సరౌండింగ్ బిల్డింగ్స్కి, పీపుల్కి అదొక థ్రెట్. ఇంకా ఒక పర్టికులర్ హైదరాబాద్ విషయానికి వస్తే 7.51 lakh tons ఆఫ్ ట్రాష్ ఈజ్ జనరేటెడ్ ఒక సంవత్సరానికి హైదరాబాద్లో. ఓన్లీ 20% ఈజ్ రీసైకిల్డ్. మిగిలిన 80% ల్యాండ్ ఫిల్స్లో వేస్తున్నారు. జిహెచ్ఎంసి ప్రకారము 2000 మెట్రిక్ టన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ సిఎండి వేస్ట్. ఎక్కువ కన్స్ట్రక్షన్ అంటే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఇది. కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, దాని వేస్ట్ ఉంటుంది. మెనీ సే దట్ మోస్ట్ ఆఫ్ ది వేస్ట్ యూజువలీ ఎండ్స్ అప్ ఇన్ ది రోడ్ సైడ్ అండ్ నియర్ వాటర్ బాడీస్. ఎక్కడన్నా నీళ్ళు అక్కడ అక్కడికి తోసేసి వెళ్ళిపోతారు. ఇండ్ల ముందర వేసినాం అనుకో, ఇండ్ల వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారనేసి ఏదో వాటర్ బాడీస్ కనిపిస్తే వాటిల్లోకి డంప్ చేసేసి వెళ్ళిపోతారు. వాడొక ట్రాక్టర్కి వీడొక లోడ్ వేసేసి వెళ్ళిపోతుంటారు. అలాగా మొత్తం వాటర్ బాడీస్ మూసుకుపోతుంటాయి. లేకంటే ఇంకా ఫ్లడ్స్, అక్కడికి వచ్చిన నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇంకా అక్కడ ప్లేస్ ఉండదు కదా, ఇంకా ఫ్లడ్డింగ్ జరుగుతుంది. రోడ్స్ చిన్న వాన్ పడినా కానీ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతుంటాయి. అన్రిజాల్వ్డ్ issue of garbage clearance between the GHMC and laborers are said to stink up the city, the tremors of which are already being felt across various locations. ఇది 21 మార్చ్లో. సో ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఒక్కొక్కసారి మనం చూస్తుంటాము. ఈ ఒకరోజు వర్కర్స్ పని చేయకపోయినా కానీ మన పరిస్థితి ఏంటి? సో ఇంత బ్యాడ్ ఉందన్నమాట సిచ్యువేషను. పర్ క్యాపిటా వేస్ట్ జనరేటెడ్ 570 grams పర్ డే, హయ్యెస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో హయ్యెస్ట్. ఎందుకు ఇంత చెత్త చేస్తున్నాము ఈ సిటీలో ఆలోచించాలి మనం. సో జస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. వేరే సిటీస్ని కూడా మీరు స్టడీ చేయండి, మీరున్న సిటీని. వైజాగ్ కావచ్చు, విజయవాడ, తిరుపతి ఎలా ఉన్నాయి ఇక్కడ. టోటల్ గార్బేజ్ పర్ డే ఇన్ హైదరాబాద్ 4200 tons. సో దిస్ 570 grams అనేది చాలా హైయెస్ట్ పర్ క్యాపిటా ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే టోటల్ కూడా చూస్తే చాలా ఎక్కువ ఉంది. 4200 tons రోజుకి హ్యాండిల్ చేయాలా ఒక సిటీలో. సో బిఫోర్ ఐ కంక్లూడ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ అవర్ కంట్రీ ఈజ్ అవర్ ఐడెంటిటీ. కీప్ ఇట్ క్లీన్. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. హ్యావ్ ఎ గుడ్ డే. Bye bye.